ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ తెలిపారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలకు ప్రతినిధిగా తాను ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి తమ నాయకుని ఎన్నుకోవాలని, అవినీతి రహిత దేశం కోసం తాను పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. ప్రజలు రింగు గుర్తుకు ఓటు వేసి తను గెలిపించాలని కోరారు. డెమోక్రసీ ఉన్నది. ఓట్లు కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. కాబట్టి డెమోక్రసీ పద్ధతిలోనంటే స్వచ్ఛందంగా ఓటర్సు డబ్బులు తీసుకోకుండా ఓట్లేసి వాళ్ళ నాయకుని ఎన్నుకోవాలి. అలా జరగట్లేదు. డబ్బులు ఇచ్చి కొంటున్నారు. ఈ డబ్బులు ఇచ్చి కొంటే నేరమని రాజ్యాంగమే చెప్పినప్పటికీ కూడా మరి వీళ్ళు నేరస్తులు డబ్బులు ఇచ్చుకొని వీళ్ళు రాజ్యాన్ని పాలిస్తున్నారు. 76 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని స్వాతంత్రం లేదు, డెమోక్రసీ లేదు, ఫేక్ డెమోక్రసీ, సూడో డెమోక్రసీ అని నేను చెప్తున్నాను. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ గాంధీ ఫ్యామిలీ మొత్తం బీసీలకు ఎన్నడూ కూడా ఒక అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ, తెలంగాణలో ఒక్క ముఖ్యమంత్రికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి బీసీలు ఎవ్వరు కూడా కాంగ్రెస్కు ఓటు వేయద్దు. ఎందుకంటే కాంగ్రెస్ 76 సంవత్సరాలు బీసీలకు ద్రోహం చేసింది. కాబట్టి ఓట్లు వేయకూడదు. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అప్పర్ క్యాస్ట్ పార్టీ, ఆ తర్వాత ఈ బీజేపీ మార్వాడీల పార్టీ అప్పర్ క్యాస్ట్ పార్టీ, బ్రాహ్మణుల పార్టీ. ఫేక్ డెమోక్రసీ ఉన్నది. ఓట్లు కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు